హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన ఓదేల 2 చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. 2021 సంవత్సరంలో రిలీజ్ అయిన భారీ విజయం అందుకున్న ఓదేల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది సమర్పణలో, అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి మధు నిర్మించారు. నాగసాధువుగా తమన్నా కనిపిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రివ్యూ గురించి వివరాలకు వెళ్ళి తెలుసుకుందాం. ఓదేలా 2 సినిమా కథ గురించి చెప్పాలంటే, సోల్ వర్సెస్ సూపర్ న్యాచురల్ పవర్స్, ఆత్మ వర్సెస్ పరమాత్మ. ఓదేలా అనే గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయి ఆత్మగా మారతాడు. ఆ తర్వాత అతడు ఆ ఊరి ప్రజలను చంపడం మొదలు పెడతాడు. దీంతో గ్రామస్తులంతా ఇదంతా ప్లాన్ ప్రకారం ఎవరో చేస్తున్నారని అనుమానిస్తారు. ఊళ్ళో చావులు పెరుగుతుండడంతో పోలీసులు విచారణ మొదలు పెడతారు. చివరకు ఇదంతా ప్రేతాత్మ చేస్తుందని గ్రహిస్తారు. అలా ఊళ్ళోకి శివశక్తిగా తమన్నా అడుగు పెడుతుంది. ఆ ప్రేతాత్మతో యుద్ధం చేసి చివరకు ప్రేతాత్మని అంతమొందిస్తుంది. ఈ చిత్రంలో హర్రర్ కంటెంట్ పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో ఎవరెవరు ఎలా చేశారో చూద్దాం. ఈ చిత్రంలో శివశక్తి పాత్రలో తమన్నా అద్భుతమైన నటన కనబరిచింది. తమన్నా గత చిత్రాలతో పోలిస్తే భిన్నమైన క్యారెక్టర్ చేసిందని చెప్పాలి. ఆమె పాత్ర అరుంధతిలో అనుష్క పాత్రని గుర్తు చేస్తుంది. ప్రేతాత్మతో మంత్రతంత్రాలు ప్రయోగించే సందర్భంలో తమన్నా యాక్టింగ్ మూవీని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళింది. ప్రేతాత్మ పాత్రలో వశిష్ఠ ఎన్ సింహ అదరగొట్టాడు. ఈ సినిమాలో వశిష్ఠ నటనకు మరిన్ని సినిమా అవకాశాలను తప్పక తెచ్చిపెడుతుంది. వశిష్ఠ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. ఫకీర్ క్యారెక్టర్ చేసిన మురళీ శర్మ యాక్టింగ్ బాగుంది. గృహిణి పాత్రలో హెబ్బా పటేల్ నటన బాగుంది. ఈ చిత్రంలో మురళీ శర్మ పాత్ర అరుంధతిలో సయాజీ షిండే పాత్రని తలపిస్తుంది. ఆత్మలు అన్నది మూఢనమ్మకమని నిరూపించే పాత్రలో పోలీస్ పాత్ర నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. దాదాపు ఈ సినిమాలో చేసిన అన్ని పాత్రలు ఏ పాత్రకు ఆ పాత్ర చాలా ఆసక్తిని రేకెత్తిస్తాయి. సాంకేతిక విలువలు బాగున్నాయి. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక సౌందర్య రాజన్ సినిమాటోగ్రఫీ ఓదేలా 2 చిత్రాన్ని మరో లెవెల్కి తీసుకెళ్ళింది. చివరిగా ఓదేలా 2 మూవీ గురించి మనం తెలుసుకుందాం. ఓదేలా 2 సినిమాను ఖర్చుకు వెనకాడకుండా భారీగా రూపొందించారు. సినిమా ఆరంభం, టీజర్, రిలీజ్ కార్యక్రమం కాశీ కుంభమేళాలో జరగడం తెలిసిందే. అయితే కథలో ఉండే కొన్ని సీన్లు చాలా ఎమోషనల్గా ఉన్నాయని, కథలో భాగంగా కొంత అడల్ట్ కంటెంట్, హర్రర్ అంశాలు కూడా ఉండటం గమనించదగ్గ విషయం. హర్రర్ ఎమోషనల్ చిత్రాన్ని ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పక నచ్చుతుంది. ఈ మూవీకి మేము అందిస్తున్న రేటింగ్ 2.5/2.